హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ ఆమీలా. సూరజ్ ఇచ్చే ట్విస్ట్కి తేరుకోలేకపోతున్న శివన్నారాయణ కుటుంబం. మరి సూరజ్ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు, ఎందుకు శివన్నారాయణ కుటుంబం తేరుకోలేకపోతున్నది అని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. సూరజ్ నిజస్వరూపం బయటపడాలంటే వెంటనే మన స్పైసీ ఆమీలాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే భజంత్రీలు వాయిస్తూ ఉండగా సూరజ్ అయితే జోష్నా మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అలా తాళి కట్టంగానే పంతులు హోమంకి అగ్ని రెడీ చెయ్యమని అంటాడు. వెంటనే జోష్నా అయితే అందరి ముందు దీపా నిజాన్నైతే బయటపెడుతుంది. దీపా తన కన్న కూతురు అనే విషయాన్ని సుమిత్రతో చెప్తుంది. సుమిత్రకి క్యాన్సర్ వచ్చినప్పుడు బోన్ మ్యారో ఇచ్చి తన ప్రాణాలను కాపాడింది కూడా తన కన్న కూతురైన దీపా అని మొత్తం నిజాన్ని బయటపెట్టేస్తుంది. దశరథ కూడా అందరితోనూ చెబుతూ ఉంటాడు, అవును, దీపా నా కన్న కూతురు, నా అసలైన వారసురాలు అని అనగానే సుమిత్ర ఎమోషనల్ అయిపోతూ దీపాని దగ్గరికి తీసుకుంటుంది. ఇదంతా చూస్తున్న మాలిని, కాంచన, శ్రీధర్ అందరూ కూడా ఆశ్చర్యమైపోతూ ఉంటారు. వెంటనే భజంత్రీలు సౌండ్ వినిపించడంతో దశరథ ఈ ఊహ నుండి తేరుకుంటాడు. అంటే ఇదంతా నా ఊహనా? ఇంకా జోష్నా నిజాన్ని చెప్పలేదా? కాని నేను ఊహించినట్టుగానే జరుగుతోంది. దీప గురించి చెప్పేస్తుంది. అప్పుడు నా కన్ను కూతురు దీప అందరి ముందు ధైర్యంగా నన్ను నాన్న అని పిలుస్తుంది, సుమిత్రని అమ్మ అని పిలుస్తుంది. ఈ రోజుటితో జోష్నా పెళ్లితో అంతా శుభమే జరుగుతుంది అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఇక్కడైతే హోమానికి పంతులు అగ్ని రెడీ చేస్తాడు. వధూవరులను 7 అడుగులు నడవడానికి చెప్తూనే ఉంటాడు. ఇంతలోనే మాలిని ఆ హోమాగ్నిలో నీళ్లను పోసి మంటను ఆర్పేస్తుంది. అది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాకైపోతారు. శివన్నారాయణ కోపంగా మాలిని, శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇంతటి ఘోరానికి పాల్పడతావా అని అరుస్తూ ఉంటాడు. సుమిత్ర కూడా, ఇలాంటి వాళ్లతో ఇంకేం ఎక్స్పెక్ట్ చేయగలం మావయ్యగారు? మా ఇంటి శుభకార్యాలను వీళ్ళు చూడలేరు. మనసులో ఏదో కుట్ర పెట్టుకుని ఈమె ఇక్కడికి వచ్చింది అని అంటూ ఉంటుంది. అంతలోనే మాలిని, అంతగా ఆవేశపడిపోకండి బాబాయ్ గారు, ఈ పెళ్ళి సంపూర్ణం కావడానికి వీల్లేదు అని అంటూ ఉండగానే సుమిత్ర ఆవేశంతో, నోరుమొయ్, నీకెంత ధైర్యం ఇలా మాట్లాడడానికి అని అంటూ ఉండగానే, అవును సుమిత్ర, నువ్వు విన్నది నిజమే. నీ వల్ల, ఈ శివన్నారాయణ గారి వల్ల మా కుటుంబం ఎన్నో బాధలని అనుభవించింది. నా భర్త నా నుండి దూరమై 20 సంవత్సరాలు గడుస్తున్నాయి. అంటే 20 సంవత్సరాలైనా కూడా నేను నా భర్త నుండి దూరమై, నా బిడ్డ నా కన్న తండ్రికి దూరమై ఎలాంటి క్షోభ అనుభవిస్తున్నామో అలాంటి క్షోభ, అలాంటి బాధ మీరు అనుభవించాలి. అందుకే ఇదంతా నాటకం జరిపించాను అని అనగానే సుమిత్ర ఆశ్చర్యంతో, నాటకమా? ఏంటి నువ్వు మాట్లాడేది? నాటకమేంటి? శివనారాయణ కూడా కోపంగా, మాలిని, నువ్వేం మాట్లాడాలని అనుకుంటున్నావో సూటిగా మాట్లాడు అని అనగానే, అవును బాబాయ్ గారు, నేను సూటిగానే మాట్లాడుతున్నాను. ఈ పెళ్ళి సంపూర్ణంగా పూర్తి కాలేదు, పూర్తి కానివ్వను కూడా. ఎందుకంటే సూరజ్ నా కొడుకు, నా ఒక్కదానొక్క కొడుకు అని చెప్పగానే శివనారాయణ కుటుంబం మీద పిడుగుపడినట్టయితే అయిపోతుంది. మాలిని చెప్తూ ఉంటుంది, నా ఒక్కదానొక్క కొడుకుకి తెలుసు ఈ తల్లి వాడి తండ్రికి దూరమై ఎలాంటి బాధ అనుభవించిందో అని అనగానే అందరూ కూడా సూరజ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోతారు. అయితే సూరజ్, నువ్వు మాలిని అత్త కొడుకువా అంటూ జోష్నా అయితే ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. కార్తిక్ కూడా ఆశ్చర్యంగా, ఏంటి బ్రో, ఎందుకు అలా మౌనంగా ఉన్నావు? చెప్పు, ఆ మాలిని గారు చెప్తున్నది నిజమేనా? నువ్వు మాలిని గారి కొడుకువా? చెప్పు బ్రో, చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఒకవైపు, చెప్పు సూరజ్, ఆ మాలిని చెబుతున్నది అబద్ధమని చెప్పు. నువ్వు ఒక అనాథవని, నిన్ను ఆ పెద్దయ్య పెంచాడని చెప్పావు కదా, ఇదంతా అబద్ధమని చెప్పు అంటూ శివనారాయణ అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతూ ఉండగానే సూరజ్, అవును, మీరంతా విన్నది నిజమే. నేను ఆ మాలిని కొడుకుని, దక్షిణామూర్తి మనవడిని.
మా మమ్మీ చెప్పింది కాబట్టి నేను మీ మీద పగ ప్రతీకారం తీర్చుకోవడానికే ఇక్కడ వచ్చాను. ఐఎమ్ సారీ జోష్న, నాకు తెలుసు నేను నిన్ను చాలా బాధ పెట్టానని, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మని నీ కుటుంబం కారణంగానే మా నాన్నకు దూరమై ఇంతటి క్షోభ అనుభవించిందో నాకు తెలుసు. అలాగే మా తాత దక్షిణామూర్తి గారు కూడా ఒకవైపు కన్న కూతురు అయిన సుమిత్ర అత్తకు దూరమై మరోవైపు కన్న కొడుకుకి దూరమై ఎంతటి మనోవేదనని అనుభవిస్తున్నాడో మీకెవరికైనా తెలుసా? నాకు మాత్రమే తెలుసు. మా తాత పడే నరకయాతన నా కళ్ళారా చూశాను. ఇప్పుడు అదే బాధని, అదే క్షోభని మీరందరూ కూడా అనుభవించాలి. మీ ఇంటి వారసురాలైన ఒక్కదానొక్క కూతురైన జోష్న నా నుండి దూరమై, పెళ్ళైనా కూడా భర్త నుంచి దూరమై పడే యాతన మీరందరూ చూడాలి, మీరందరూ అనుభవించాలి. అప్పుడే నా తల్లికి ప్రశాంతత, నా తల్లి పగ ప్రతీకారం ఈ రోజుటితో తీరింది. ఇది కొడుకుగా నేను నా తల్లికి ఇచ్చే కానుక. మమ్మీ, ఈ రోజుటి నుంచి నువ్వు పడ్డ వేదన ఈ జోష్న అనుభవిస్తుంది, ఈ కుటుంబం మొత్తం అనుభవిస్తుంది. సారీ జోష్న, కానీ ఒక కొడుకుగా చేయడం తప్పలేదు అని అంటూ తన మెడలో ఉన్న పూలహారాన్ని తీసి కిందకి పడేసి సూరజ్ మాలిని పక్కకొచ్చి నిలబడతాడు. అది చూసి తట్టుకోలేక జోష్న పిచ్చిదానిలా ఏడుస్తుంది. సూరజ్, సూరజ్ అంటే నువ్వు నన్ను మోసం చేశావా? నిజంగానే నువ్వు నన్ను ప్రేమించలేదా? నా చుట్టూ బంగారం బంగారం అంటూ తిరిగింది అంతా అబద్ధమేనా? ఒక రాయిలా ఉన్న నన్ను మనిషిగా మార్చావు. ఇప్పుడు ఇదంతా అబద్ధం అంటే ఎలారా? ఇదంతా మోసం అంటే ఎలా? నా మనసు ఎలా నమ్ముతుంది, ఎలా తట్టుకోగలుగుతుంది? చెప్పు సూరజ్, చెప్పు, ఇదంతా అబద్ధమని చెప్పు అంటూ సూరజ్ కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది. సూరజ్ ఒక్కసారిగా జోష్నని కిందకి తోహేస్తాడు. నేను నిన్ను ఎప్పుడు ప్రేమించలేను కూడా. మీ కుటుంబం మొత్తం మీద పగతోనే వచ్చాను. మీ అందరిపైన ప్రతీకారం తీర్చుకోవడానికే వచ్చాను. ఈరోజు మా మమ్మీ కల నెరవేరింది. మా మమ్మీ ఇన్ని సంవత్సరాలు డాడీకి దూరమై పడిన నరకయాతన ఈ రోజుటి నుంచి మీరంతా అనుభవించాలి. పద మమ్మీ, మన పగ ఈ రోజుటితో తీరింది అంటూ మాలిని చేయి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒకవైపు జోష్న పిచ్చిదానిలా ఏడుస్తూ సూరజ్ అంటూ కాళ్ళు పట్టుకొని, సూరజ్ నన్ను అన్యాయం చేయొద్దు, నన్ను మోసం చేయొద్దు, నేను తట్టుకోలేనురా, ప్లీజ్ రా సూరజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉన్నా కూడా సూరజ్ జోష్నని దూరంగా నెట్టేసి మాలినిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక వచ్చిన బంధువులంతా కూడా జరిగిన తతంగం మొత్తం చూసి నోరెళ్ళబెడతారు. ఇక శివనారాయణ అయితే వచ్చిన బంధువులందరికీ దండం పెడుతూ, మీరంతా పెళ్ళికి వచ్చారు, శుభకార్యానికి వచ్చారు, చాలా సంతోషం, భోజనం చేసి బయలుదేరండి అని అనగానే బంధువులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక్కడ జోష్న పడే బాధ సుమిత్ర దశరథలు తట్టుకోలేకపోతారు. జోష్న సూరజ్ని వదిలి వెళ్ళిపోయాడని బాధతో ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. స్పృహ తప్పి పడిపోతుంది. ఒకవైపు శివనారాయణ టెన్షన్ పడిపోతూ, అమ్మా సుమిత్ర, జోష్న ఏమి కాదు, మీరేం బాధపడకండి, నేను వడంతు చూస్తాను, ఆ మాలినిని ఊరికే వదలను. ఒరే దక్షిణామూర్తి, ఎక్కడో దూరంగా నిలబడి నీ మనవడిని నా ఇంటికి పంపించి నా మనవరాలి జీవితం నాశనం చేస్తావురా అంటూ రెంకలు వేస్తూ ఉంటాడు. పారిజాతం అయితే ఈరోజు జోష్న వల్ల నిజం మొత్తం బయటపడిపోతుందని, ఈ శివనారాయణ నన్ను చంపేస్తాడేమో అని అనుకున్నాను. జోష్న పెళ్ళి నా చావుకు వచ్చిందని అనుకున్నాను. కానీ కథ ఇలా మలుపు తిరుగుతుందని అనుకోలేదు. ఏదైతే ఏమి, ఈరోజు నేను బ్రతికి బయటపడ్డాను. కానీ నా మనవరాలు అంటూ బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా దాసు కూడా తన కూతురు పడే బాధని చూడలేక తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇక కార్తిక్ స్పృహ తప్పి పడి ఉన్న జోష్నని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు.
డాక్టర్ వచ్చి జోష్నానికి ఇంజెక్షన్ ఇచ్చి వెళుతుంది. కొన్ని గంటల తర్వాత జోష్నకు జరిగినదంతా గుర్తుకొస్తుంది. సూరజ్ అంటూ ఒక్కసారిగా కేకలు పడుతూ లేస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇక కార్తీక్, దీపాలైతే బాధపడుతూ ఉంటారు. ఏంటి బావా ఇలా జరిగిపోయింది? బండరాయిలా ఉన్న జోష్నను సూరజ్ ఇంతలా మార్చాడు. అప్పుడు జోష్న పరిస్థితి చాలా సున్నితమైపోయింది అని అంటూ ఉండగానే, అవును దీప, సూరజ్ ఇదంతా కేవలం పగ తీర్చుకోవడానికే చేశాడు. ఇప్పుడు ఎలా బావా జోష్న ఎలా తట్టుకోగలుగుతుంది? ఎలా తట్టుకొని బ్రతకగలుగుతుంది? అవును దీప, ఈ రోజుటితో జోష్న పెళ్ళి సూరజ్తో జరిగి నీ నిజం కూడా బయటికి వచ్చి కథ సుఖాంతమవుతుందని అనుకున్నా, కానీ సూరజ్ ఇలా ట్విస్ట్ ఇస్తాడని అనుకోలేదు అని అంటూ ఉంటాడు. ఈలోగానే శివనారాయణకైతే కాల్ వస్తుంది. ఆఫీస్ నుంచి మేనేజర్ కాల్ చేసి, మీరు కొత్తగా కొన్న రెస్టారెంట్ మాలిని పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది, పెద్ద మోసం కుట్ర జరిగిందని చెప్తూ ఉంటాడు. ఇంకా అది విన్న శివనారాయణ ఫోన్లో, ఇదంతా ఎలా జరిగింది? మీరంతా నిద్రపోతున్నారా అంటూ అరుస్తూ ఉంటాడు. పేపర్స్ మాలిని పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వడం ఏంటి? రెస్టారెంట్ మాలిని పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వడం ఏంటి అంటూ గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ, సుమిత్ర, దశరథ, శ్రీధర్, కాంచన అందరూ కూడా శివనారాయణ పెట్టే కేకలకి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏమైంది నాన్న అంటూ కాంచన ఒకవైపు అడుగుతూ ఉంటుంది. కార్తిక్ కూడా ఏమైంది తాత, ఏమైంది అని అంటూ అడుగుతూ ఉంటాడు. అప్పుడు మేనేజర్, ఇందులో మా తప్పు లేదు సార్, మీరు మీ కుటుంబం మొత్తం సంతకాలు చేసి మరీ మాలిని గారికి ఇచ్చినట్టుగా ఉంది అని అనగానే ఇంకా శివనారాయణకు జరిగినదంతా గుర్తుకొస్తుంది. అంటే సూరజ్ ఆ రోజు సమయం చూసి బిజీగా ఉన్న టైంలో ఆ లీగల్ అడ్వైజర్ని పిలిపించి కథంతా నడిపించాడన్నమాట. ఎవ్వరూ కూడా చదవకుండా పేపర్స్ ఆ సూరజ్ మాయలో పడి సంతకాలు పెట్టేశాం. శివనారాయణ ఇక దీపా, కార్తీకులనైతే అరుస్తూ ఉంటాడు. దీపా, సీఈఓగా ఉన్న నువ్వు కూడా కనీసం పేపర్స్ని చూడకుండా, చదవకుండా ఆ సూరజ్ గాడి మీద నమ్మకంతో సంతకాలు పెట్టించేశారు. ఇప్పుడు ఆ రెస్టారెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మన కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఆ మాలిని అది విన్న జోష్న, తాత నా వల్ల మీకు ఇంత నష్టం జరిగింది, నన్ను క్షమించండి తాత, మమ్మీ నన్ను క్షమించండి, ఇదంతా జరిగింది నా వల్లే అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దీప జోష్నని ఓదారుస్తుంది. నాకు కావలసింది, అవును దీప, ఇదంతా నాకు కావలసిందే. నేను చేసిన పాపాలకు దేవుడు ఆ శిక్ష వేశాడు. నేను వాడిని ప్రేమించకుండా ఉండాల్సింది, వాడితో పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, అసలు జీవితంలోనే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే నా రాతలో ప్రేమ గీత లేదు. ఆ దేవుడు ప్రేమ గీత రాయడం మరచిపోయాడు. ముందు బావతో నా పెళ్లి జరుగుతుందని ఆశపడ్డాను, కానీ అలా జరగలేదు. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. కానీ సూరజ్ నా జీవితంలో ప్రవేశించి నా జీవితంలో ఇలాంటి మార్పు తెచ్చాడు. రాయిలా ఉన్న నా మనసును వెన్నెలా చేసేశాడు. ఒక గాజు బొమ్మలా సున్నితంగా చేసేశాడు. ఇప్పుడు తన స్వార్థం కోసం, తన పగ ప్రతీకారం కోసం ఈ గాజు బొమ్మని ముక్కలు ముక్కలుగా చేసేశాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మాలిని కుటుంబం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. మావయ్య గారు, ఎన్నేళ్లకు మన పగ ప్రతీకారం తీరింది. మీ మనవడు, మీ వారసుడు మనం చేయలేని పనిని వాడు చేసి చూపించాడు మావయ్య గారు. ఇప్పుడు నా మనసుకు ఊరట లభించింది అని అంటూ ఉండగానే అప్పుడు దక్షిణామూర్తి కూడా, అవునమ్మా మాలిని, నా మనవడు ఈ తాత మనసు పడే బాధను అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నేను పడిన బాధనంతా ఆ శివనారాయణ కుటుంబం అనుభవించాలి. నా కొడుకు కోడలు దూరమై నా కోడలు బ్రతికిన ఒంటరి బ్రతుకును ఆ శివనారాయణ వారసురాలు అనుభవించాలి, ఒంటరిగా బ్రతకాలి. అది చూసి శివనారాయణ గుండె పగిలి చావాలి అంటూ, ఒరే మనవడా, ఇప్పుడు నువ్వు ఈ దక్షిణామూర్తి మనవడు అనిపించుకున్నావు, శభాష్
అని అంటూ సూరజ్ని పట్టుకొని మురిసిపోతూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే జోష్న గదిలో పడి ఏడుస్తూ ఉంటుంది. ముహూర్తానికి ముందు పెళ్లి రోజున సూరజ్ ఇచ్చిన గిఫ్ట్ గుర్తుకొస్తుంది. గబగబా వెళ్ళి ఆ గిఫ్ట్ని తీసి చూస్తుంది. ఆ బాక్సు లోపల సూరజ్ రాసిన ఉత్తరం ఉంటుంది. జోష్న ఆ ఉత్తరంలో ఏముందో చదువుతుంది. అందులో సూరజ్ ఇలా రాసి ఉంటాడు. హాయ్ జోష్న, ఈ ఉత్తరం చదివే టైంలో నీకంతా తెలిసిపోయి ఉంటుంది. నేను ఎవరు అన్న విషయం కూడా నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఏ లక్ష్యం కోసం నేను ఇక్కడికి వచ్చాను అనే విషయం నీకు తెలిసిపోయింది. నేను మా మమ్మీ పగ ప్రతీకారం తీర్చుకోవడానికి మీ కుటుంబానికి దగ్గరయ్యాను. ఆఫీస్లో ప్రవేశించాను. నీతో పరిచయం చేసుకున్నాను. అప్పుడు నువ్వు చాలా మొండిగా ఉండేదానివి. నీ నరాల్లో స్వార్థం నిండి ఉండేది. నీ స్వార్థం కోసం నువ్వు ఒకరి ప్రాణం తీయడానికి కూడా వెనుకడుగు వేసేదానివి కాదు. అంతెందుకు, నన్ను కూడా చంపడానికి నువ్వు ఆలోచించలేదు. అంతటి కఠినంగా ఉండే నువ్వు, నీ అణువణువున విషం కక్కే పాములా ఉండే నువ్వు, ఒక బండరాయులా ఉన్న నిన్ను వాడుకోవచ్చని అనుకున్నాను. అందుకే నిన్ను ట్రాప్ చేయడం మొదలుపెట్టాను. మా మమ్మీ కూడా నిన్ను తనతో చేయి కలపడానికి ఆఫర్ చేసింది. కానీ నువ్వు రిజెక్ట్ చేశావు. కార్తిక్ బ్రదర్ని అలాగే దీప వదినని కూడా నువ్వు ఎన్నో రకాలుగా బాధ పెడుతూ వచ్చావు. ఇలాంటి రాతి మనసున్న నువ్వు ఇలా మారిపోతావని నేను ఊహించలేదు. ఎంతో కఠినంగా ఉండే నీ మనసు నా ప్రేమలో వెన్నలా కరిగిపోయేంతగా మారిపోయింది. నీ మనసులో, నీ అణువణువులో నా ప్రేమ నిండిపోయింది. ఎంతో కఠినంగా ఉండే నువ్వు సున్నితమైన గాజు బొమ్మలా మారిపోయావు. ఇప్పుడు నువ్వంటే నాకు భయం వేస్తుంది జోష్న. నా నిజం నీకు తెలిసిన రోజు నీ మనసు ముక్కలు ముక్కలు అయిపోతుందని నాకు తెలుసు. కానీ నువ్వు నన్ను క్షమించాలి. నాకు నీ మీద ప్రేమ లేదు. నేనెప్పుడూ నిన్ను ప్రేమించలేదు. ఇదంతా మా అమ్మ పగ ప్రతీకారం తీర్చుకోవడానికే. ఆమె కొడుకుగా ఇలా చేయడం నా బాధ్యత. నువ్వు కూడా నన్ను మరిచిపో. ఇంకొకరితో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలనేది నా కోరిక. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ జోష్న, గుడ్ బై అని రాసి ఉంటుంది. ఇదంతా చదివిన జోష్న, ఇదా నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్? ఇంకా నువ్వు నా కోసం, మా ప్రేమ కోసం గుర్తుగా జీవితాంతం ఉండిపోయేలా గిఫ్ట్ ఇస్తావని అనుకున్నానురా. నిజమే, నువ్వు ఇచ్చిన ఈ గిఫ్ట్ ఈ జీవితంలో మరచిపోలేనిదే. ఐ హేట్ యు, నిన్నెప్పటికీ క్షమించలేను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అంతలోనే దీపా కార్తిక్లు జోష్న దగ్గరికి వస్తారు. జోష్నాని ఓదారిస్తూ ఉంటారు. కార్తిక్ ఆ లెటర్ని చదువుతాడు. సూరజ్ ఇలా చేస్తాడని అనుకోలేదు దీపా. ఇప్పుడు మనమే ఏమైనా చేయాలి. జోష్న జీవితం నాశనం అవ్వకుండా మనమే ఏదైనా చేయాలి. జోష్న జీవితం నాశనం అవ్వడానికి వీల్లేదు. సూరజ్ మనసుని మార్చాలి. మనం జోష్న సూరజ్లని కలపాలి అని అంటూ ఉంటాడు. అవును బావా, నువ్వు చెప్పింది నిజమే. ఈ బాధ్యత మనదే అని దీప అంటూ ఉంటుంది. వద్దు బావా, వద్దు. మీరు బాధ్యత తీసుకోవద్దు. నేను ఇప్పుడు ఆ సూరజ్తో కలిసి బ్రతకాలని అనుకోవడం లేదు. ఎందుకంటే వాడు చేసింది మోసం. నన్ను ప్రేమించలేదు, నన్ను వాడుకున్నాడు. ఐ హేట్ సూరజ్ అంటూ బాధపడుతుంది. ఇలా అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో సూరజ్ నిజం అయితే బయటపడబోతుంది. సూరజ్ ఇచ్చే ట్విస్ట్కి శివనారాయణ కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ ఇచ్చుకోండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.